తిరుపతి తొక్కిసలాట ఘటన ముమ్మాటికి యంత్రాంగం వైఫల్యమే అంటూ వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భక్తుల ప్రాణాలు కోల్పోయారు అంటోంది వైసీపీ. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఈరోజు వీళ్ళు నిర్లక్ష్యం చేసి 6 మంది ప్రాణాలు బలికొని 34 మంది గాయాల పాలైతే ఎవరికి సంబంధం లేదు, ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టడం ఎంతవరకు సమంజసం? సో ఈ రోజు నేను అడుగుతున్నాను, మొన్న విజయవాడలో హైందవ శంకారావం చేశారు. హైందవుల్ని మనం కాపాడుకోవాలి. మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్ళారు ఈ పీఠాధిపతులు? ఇప్పుడు బయటికి రండి, బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి, అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి. ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని, పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి. ఎందుకు మాట్లాడట్లేదు? ఇంతమంది ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారనేటువంటి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అంచనా అనేటువంటిది ప్రతి సంవత్సరం ఉంటది. దాన్ని ఎందుకు మీరు అంచనా వేయలేకపోయారు? ఎందుకు కావాల్సినటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోయారు? వచ్చినటువంటి భక్తులకి ఎందుకు ఆ సౌకర్యాలు కల్పించలేకపోయారు? ఈ దీనిలో నిర్లక్ష్యం ఎవరిది? ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రిదా, లేదా టీటీడీని హెడ్ చేసేటువంటి చైర్మన్ దా, లేదా ఒక శక్తిగా మారి ఈ రోజు అక్కడ టీటీడీలో అన్ని వ్యవహారాలు చూస్తున్నటువంటి అక్కడ వెంకన్న చౌదరిదా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? మా మీద కుట్ర కేసులు బనాయించే కార్యక్రమాలలో పోలీసులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడంతో ఇదిగో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. వెంటనే సంబంధిత పోలీసు అధికారులను, కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈఓను సస్పెండ్ చేయాలి, ఈఓను బదిలీ చేయాలి. దీనికి సంబంధించినటువంటి ఇతర అధికారులందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి కనీసం ₹1 కోటి ఎక్స్ గ్రేషియో ప్రకటించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అలాగే గాయపడిన ప్రతి ఒక్కరికి కూడా కనీసం ₹20 లక్షల ఇవ్వవలసినటువంటి అవసరం మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇవి కాకుండా ఊరికినే పరామర్శలతో కాలం గడిపేసి 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం అని అంటే సరిపోదు.